అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచారు. ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 3 వికెట్లు తీసిన త్రిష బ్యాటింగ్ లోనూ 44 పరుగులతో రాణించింది. ఈ విజయంతో భారత్ రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్స్ లో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ప్రపంచ కప్ విజయంతో టీమిండియా కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా రెండో ప్రపంచ కప్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో అమ్మాయిల జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2023 షఫాలి వర్మ నాయకత్వంలో టీమిండియా మొదటి అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుని భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ముందు మోకరిల్లారు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విమెన్స్ బ్యాటర్స్ లో కేవలం 4 మాత్రమే 2 అంకెల స్కోర్ చేయగలిగారు. దీంతో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 20 ఓవర్స్ లో 82 పరుగులకే చాప చుట్టేసింది. టీమిండియా తరపున అత్యధికంగా గొంగడి త్రిష 3 వికెట్లు తీగా పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. షబ్నం షకీల్ 1 వికెట్ తీసింది. ఈ సీజన్ లో భారత అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచారు. ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 3 వికెట్లు తీసిన త్రిష బ్యాటింగ్ లోనూ 44 పరుగులతో రాణించింది. ఈ విజయంతో భారత్ రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్స్ లో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ప్రపంచ కప్ విజయంతో టీమిండియా కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా రెండో ప్రపంచ కప్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో అమ్మాయిల జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో షఫాలి వర్మ నాయకత్వంలో టీమిండియా మొదటి అండర్ 19 మహిళల T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుని భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఇక దీనిపై మాట్లాడడానికి మనతో పాటు స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఈ ప్రదర్శనని ఎలా చూడాలి? అండర్ 19 వరల్డ్ కప్ గెలిచారు అమ్మాయిలు. డెఫినెట్ గా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2 ఏళ్ల క్రితం ఇనాగరల్ వరల్డ్ కప్ కూడా మన వాళ్ళే గెలిచారు. అది డిఫెండ్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, మెన్స్ లో కానీ ఉమెన్స్ లో కానీ సేఫ్ హ్యాండ్స్. సో మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది మనకి. యంగ్స్టర్స్ బోల్డ్ మంది క్రికెట్ టేకప్ చేస్తున్నారు. వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కూడా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ గెలవడం అంత మామూలు విషయం ఏం కాదు. అందులో చాలా డామినేటింగ్ గా గెలిచారు. ఫ్రమ్ ది బిగినింగ్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి త్రిష గొంగడి పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. ఆల్రెడీ ఒక సెంచరీ చేయడంతో పాటు ఇప్పుడు ఈ ఫైనల్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 3 వికెట్స్ చేయడంతో పాటు 44 నాట్అవుట్ చేయడం. అంటే సార్ వరల్డ్ కప్ అయితే గెలిచారు, అంటే సౌత్ ఆఫ్రికా టీం పైన అంత అగ్రెసివ్ గా, అంటే మీరు అన్నట్టుగా అంత డామినేట్ గా గెలిచారు. యాక్చువల్ గా సౌత్ ఆఫ్రికా టీం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఆ టీం అసలు ఎలాంటిది, ఆ టీం పైన గెలిచారంటే ఈ విజయాన్ని ఎలా చూడాలి? సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వచ్చిందంటే వాళ్ళు కూడా ఎన్నో హర్డిల్స్ దాటి మంచి మంచి టీమ్స్ దాటుకుని వచ్చారు. సో మామూలుగా ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ లో మనం చూసేది 3 టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఉమెన్స్ సీనియర్ లెవెల్ కానీ జూనియర్ లెవెల్ కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఆ 3 టీమ్స్ ని తప్పించుకొని అటు సౌత్ ఆఫ్రికా, ఇండియా ఫైనల్ కి రావడం, ఆ 3 టీమ్స్ ని దాటుకొని రావడం, అందులోనూ ఇండియా టోటల్ గా డామినేట్ చేయడం అనేది మనకు అంది. సో ఉమెన్స్ క్రికెట్ లో ఫ్యూచర్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డామినేషన్ తగ్గుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ 3 టీమ్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇండియా కూడా సీనియర్ లెవెల్లో ఇంతవరకు
వరల్డ్ కప్ గెలవడం లాంటివి చేయలేకపోయింది. కానీ జూనియర్ లెవెల్లో మనకి పర్ఫార్మెన్స్ అంతా మారుతుంది. జూనియర్ లెవెల్లో ఇంకా ఇండియా కూడా ఒక పెద్ద స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతుందని చెప్పడానికి ఈ విజయం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సార్ యాక్చువల్గా అండర్-19 టీం ఎలా ఉంది సార్? అంటే త్రిషా పర్ఫార్మెన్స్, ఆసం తెలుగు అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మొత్తానికి టీం ఎలా ఉంది సార్? టీం చాలా బాగుంది. టీం డెఫినెట్ గా మన స్పిన్నర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్ త్రూఅవుట్ ద టోర్నమెంట్ స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేశారు. బ్యాటర్స్ కూడా ఏంటంటే చాలా చాలా మంచి సపోర్ట్ వాళ్ళకి అందించారు. సో ఓవరాల్ గా ఇట్ ఇస్ టీమ్ పర్ఫార్మెన్స్. ఒక్కరు ఇద్దరితో మనం టోర్నమెంట్ గెలవలో ఇటు బౌలర్స్, బ్యాటర్స్ అండ్ ఫీల్డర్స్ అందరూ కూడా అన్ని విధాలు రాణించింది. సో ఇండియా ఒక డామినెంట్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ ఉమెన్స్ క్రికెట్ లో. ఇప్పటివరకు మేజర్ టైటిల్స్ మనకు దక్కలేదు, కానీ భవిష్యత్తులో మనం డెఫినెట్ గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ ని దాటుకొని వరల్డ్ లెవెల్లో బాగా పర్ఫామ్ చేస్తామనడానికి ఇది ఒక ఇండికేషన్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే సార్ విమెన్ క్రికెట్ మ్యాచెస్ అంటే నిజంగా వ్యూవర్స్ చూస్తారా లేదా అనే ఒక ఉంటుంది. ఈ రోజైతే సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఎంగేజింగ్ గా మ్యాచెస్ ఉంటాయా ఫ్యూచర్ లో విమెన్వి? అంటే ఏ మ్యాచ్ అయినా బాగా పర్ఫామ్ చేస్తుంటే క్వాలిటీ ఆఫ్ క్రికెట్ బాగుంటే చూస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరుపుకుంటున్నాం. ఈ నెల 14 నుంచి మళ్ళీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ కి అంత వ్యూవర్షిప్ లేకపోయినా మెల్లమెల్లగా ఉమెన్స్ క్రికెట్ కూడా చాలా చాలా ఫాలోయింగ్ అనేది డెవలప్ అవుతా ఉంది. ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ వచ్చి మన సక్సెస్ వస్తుంటే ఆటోమేటిక్ గా ఉమెన్స్ క్రికెట్ కూడా వాళ్ళంత ఆదరణ లభించే అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద అనాలిసిస్. ఇక దీనిపై స్పందించడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ మోహన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో. నమస్తే సార్. నమస్తే సార్, అండర్-19 T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అందులో తెలుగు అమ్మాయి త్రిషా పర్ఫార్మెన్స్ ఎలా చూడాలి సార్? అంటే డెఫినెట్లీ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అండి. అది కూడా ఫైనల్లో ఆమె పెర్ఫార్మ్ చేసిందంటే నాట్ ఓన్లీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా. ఆమె తెలుగు అమ్మాయి, తర్వాత కంట్రీ కోసం ఆటప్పుడు ఆమె పెర్ఫార్మెన్స్ వచ్చి వరల్డ్ కప్ సెకండ్ టైం వాళ్ళు గెలిచారు. అండ్ అండర్-19 వరల్డ్ ఛాంపియన్స్ అంటే రియల్లీ గ్రేట్. అండ్ ఇంకోటి వచ్చి కులాలంపూర్, అంటే కులాలంపూర్ డిఫరెంట్ కంట్రీ. ఆ కంట్రీలో పోయి వాళ్ళు గెలిచారంటే ఒక రియల్లీ ఫ్యాంటాస్టిక్ విక్టరీ అని చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా తట్టుకోలేకపోయి బౌలింగ్ కి. అండ్ మోర్ ఓవర్ క్యాప్టెన్సీగా నిక్కీ ప్రసాద్ క్యాప్టెన్సీ బాగుండే. అండ్ ట్రిషా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేసిందని. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ తెలుగు అమ్మాయి అండ్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ అని చెప్పొచ్చు. సార్, త్రూఅవుట్ ద సిరీస్ తన త్రిషాతో పాటు ఇంకా ఏ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సార్? నిక్కీ ప్రసాద్ బాగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ జోషికా, ఈశ్వరి శర్మ, జోషిలా, వీళ్ళంతా యాదవ్ అండ్ వాళ్ళంతా పెర్ఫార్మెన్స్ చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మంచి ప్లేయర్స్ సెమీఫైనల్ బాగా ఆడతారు, కానీ ఫైనల్ మ్యాచ్ వస్తే అక్కడ టెంపర్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ యాటిట్యూడ్ బాగుంటుంది. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఒక మంచి ప్లేయర్ ఫైనల్లో మంచి పెర్ఫార్మ్ చేస్తే ఈల్ బి రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది గుడ్ క్రికెటర్స్ అని చెప్పు. అంటే ఫ్యూచర్ కి ఉమెన్స్ క్రికెట్ కి చాలా బ్రైట్ ఉన్నది మన ఇండియాలో. 2 times మనం ఛాంపియన్ అయినాం. అండ్ ఉమెన్ కి ఆల్సో దే షుడ్ బి గివెన్ ఈక్వల్ ఎంకరేజ్మెంట్ లైక్ మెన్ అండి. అంటే సార్, టాస్ గెలిచినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. అంటే ఓవరాల్ గా మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది ఈ మ్యాచ్ లో? అంటే దీని ముందు మనం గెలిచినాము 9 wicket విక్టరీ. ఇట్స్ గ్రేట్ విక్టరీ. ఎందుకంటే అది కూడా ఫైనల్లో మనం గెలిచినామంటే సౌత్ ఆఫ్రికా మన బౌలింగ్ కి తట్టుకోలేకపోయినారు. అండ్ మోర్ ఓవర్ మన బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అంటే ఈ ఫైనల్లో ఇట్లా పెర్ఫార్మెన్స్ మనం చూడలేకపోతాం. ఎందుకంటే 9 wicket విక్టరీ ఇస్ అ గ్రేట్ విక్టరీ. అండ్ 2 times మనం ఇండియన్ ఛాంపియన్స్. అండ్ మోర్ ఓవర్ వేరే కంట్రీలో మనం గెలిచినామంటే కులాలంపూర్ లో డెఫినెట్లీ మలేషియా క్యాపిటల్ సిటీ ఒక ఫెంటాస్టిక్ విక్టరీ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ తెలుగు అమ్మాయి ట్రిషా పెర్ఫార్మెన్స్ వచ్చి అవుట్ స్టాండింగ్ ఉండండి.
సార్ అంటే అండర్-19 లో ఛాంపియన్స్ గా నిలిచారు. అంటే టీమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందని మీరు చెప్తున్నారు. అయితే ఫ్యూచర్ లో ఈ టీమ్ పర్ఫార్మెన్స్ మన ఇండియన్ క్రికెట్ పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది సార్? అంటే డెఫినెట్లీ ఈ అండర్-19 వరల్డ్ ఛాంపియన్స్ అయినాక ఈ ఎవ్రీ ప్లేయర్ కి మనము డెఫినెట్లీ సపోర్ట్ చేయాలా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కు ఇవ్వాలా, అండ్ వాళ్ళ ఫ్యూచర్ స్టార్స్ ఫర్ అవర్ కంట్రీ వచ్చి ఈవెన్ నాట్ ఓన్లీ అండర్-19 తర్వాత ఉమెన్ టీమ్ లో కూడా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు బేసిస్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ అని. ఎందుకంటే రైల్వేస్, టెలిఫోన్స్, వేరే డిపార్ట్మెంట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ తోటి వాళ్ళ టీమ్ కి వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మన ఇండియాలో కూడా బాగా ఆడాలా, అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు. మన పెర్ఫార్మెన్స్ సేమ్ యాటిట్యూడ్ ఉండాలా. వేరే కంట్రీకి పోతే కూడా మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయాలని అట్లాంటి యాటిట్యూడ్ ఉండాలండి.